హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం Zerodha Kite యాప్ డెమో చూద్దాం. ఇది వచ్చేసి Zerodha Kite యాప్. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా బిగినర్స్ కోసం. సో Zerodha Kite యాప్ లాగిన్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వాచ్ లిస్ట్, ఆర్డర్స్, పోర్ట్ఫోలియో, టూల్స్. సో మీరు ఫస్ట్ ట్రేడ్ చేయడానికి ముందు ఫండ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫండ్స్ యాడ్ చేయడానికి ఇక్కడ పక్కన మనకి లాగిన్ ఐడి కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. సో ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, యాడ్ ఫండ్స్, విత్డ్రా ఫండ్స్. సో ఇప్పుడు మనం ఫండ్స్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ ఫండ్స్ పైన ట్యాప్ చేయాలి. అండ్ మీరు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు అకౌంట్ ఓపెనింగ్ అప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కదా, సో అది డిఫాల్ట్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. సో మీరు యూపీఐ ద్వారా కానీ లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పే చేయొచ్చు. అండ్ ఫండ్స్ యాడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇక్కడ వాచ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. సో ఇక్కడ సర్చ్ అండ్ యాడ్ అని మనకు సర్చ్ బార్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. మీరు ఏ స్క్రిప్ట్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారంటే ఏ స్టాక్ని ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, బై ఆర్ సెల్ చేయాలనుకుంటున్నారు, ఆ స్టాక్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. సో నేను ఎస్బీఐ టైప్ చేస్తున్నాను. అండ్ ఎస్బీఐని టైప్ చేయగానే ఇక్కడ మనకి ఎస్బీఐ లెఫ్ట్ సైడ్లో ఎన్ఎస్సి, బిఎస్సి, ఎన్ఎఫ్ఓ అని ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి ఈక్విటీ క్యాష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే ఈక్విటీ క్యాష్ ట్రేడింగ్ ఎలా చేయాలి అని. ట్రేడింగ్లో మనకు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయన్నమాట, లైక్ ఈక్విటీ క్యాష్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, కమోడిటీ, కరెన్సీ, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు ప్రజెంట్ చూపించేది ఈక్విటీ క్యాష్లో ట్రేడింగ్ ఎలా చేయాలని. లెఫ్ట్ సైడ్లో ఎన్ఎఫ్ఓ అని కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఫ్యూచర్ ట్రేడింగ్ అనమాట, అంటే మీరు ఫ్యూచర్స్ చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిఈపిఈ అని కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి ఆప్షన్ ట్రేడింగ్ అనమాట. వన్స్ మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ టర్మినాలజీ అంతా మీరు వినే ఉంటారు, ఆప్షన్ ట్రేడింగ్ అని, ఫ్యూచర్ ట్రేడింగ్ అని. సో ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇందులో నుంచి స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఈక్విటీ క్యాష్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ఎస్సి, బిఎస్సి అని కనిపిస్తున్నాయి కదా, ఈ 2 ఆప్షన్స్లో నుంచి మనం 1 పిక్ చేసుకోవాలి. సో ఇందులో ఏదైనా మనం ట్రేడ్ చేయొచ్చు, ఎన్ఎస్సి అయినా బిఎస్సి అయినా చేయొచ్చు. ఎన్ఎస్సికి బిఎస్సికి జస్ట్ ప్రైస్లో స్మాల్ వేరియేషన్ ఉంటుంది అంతే. సో మీరు ఇందులో ఎక్కడైనా ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే ఇది వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. వాచ్ లిస్ట్లో ఎందుకు అంటే మనం ప్రతిసారి అంటే మనం ఒకవేళ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది, టార్గెట్ పెట్టాల్సి ఉంటుంది. సో మనం ఎవ్రీ టైం ఇక్కడ వచ్చేసి సర్చ్ బార్లో సర్చ్ చేయకుండా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే డైరెక్ట్గా అక్కడ నుంచే మనం స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ఈజీగా పెట్టొచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్లో ఎవ్రీ సెకండ్ అలర్ట్గా ఉండాలి, ఏమాత్రం టైం వేస్ట్ చేయకూడదు, అంటే చాలా షార్ప్గా ఉండాలన్నమాట. సో మనం ఎస్బీఐ వచ్చేసి వాచ్ లిస్ట్లో యాడ్ చేసేసాం. సో ఇప్పుడు ఈ స్టాక్ని మనం బై చేయాలి ఆర్ సెల్ చేయాలి అంటే ఇక్కడ ఈ స్క్రిప్ట్ పైన ట్యాప్ చేయాలి, అంటే ఈ ఎస్బీఐ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దానిపైన మనం ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు మనకి బై సెల్ అనే ఆప్షన్స్ వచ్చాయి. సో మనం ఇప్పుడే ఫండ్స్ యాడ్ చేసాం, ఫ్రెష్గా ట్రేడింగ్ చేస్తున్నాం కదా, సో కాబట్టి మనం సెల్ చేయాలి అంటే ఫస్ట్ బై చేయాలి కదా. అఫ్ కోర్స్ మనం బై చేయకుండా సెల్ కూడా చేయొచ్చు, దోస్ ఆర్ సెల్లింగ్ కాల్స్. అండ్ ఈ టాపిక్ వచ్చేసి నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్ దట్ వీడియో. సో ఇప్పుడు మనం ఫస్ట్ బై ఎలా చేయాలి చూద్దాం. ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రాడే లాంగ్ టర్మ్ అని ఉంది కదా, మీరు ఇంట్రాడే చేద్దాం అనుకుంటున్నారో ఆర్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో యూ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడర్ అయితే ఇంట్రాడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్రాడే అంటే ఏంటి అంటే సేమ్ డే బై అండ్ సెల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఒక స్టాక్ని బై ఆర్ సెల్ చేస్తారు కదా ఆఫ్టర్ 9:15 అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు అంటే 3:15 లోపల మీరు ఏదైతే స్టాక్ బై చేశారో ఆ స్టాక్ని సెల్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఒకవేళ మీరు సెల్ చేయకపోయినా ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఇంట్రాడే అనమాట. అంటే ఇంట్రాడేలో ఒక స్టాక్ని మీరు బై ఆర్ సెల్ చేస్తే మార్కెట్ క్లోజింగ్ లోపల మీరు దాన్ని సెల్ చేసేసేయాలి. ఒకవేళ సెల్ చేస్తుంటే బై చేసేసేయాలి, బై చేస్తే సెల్ చేయాలన్నమాట, లేకపోతే ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. అది లాస్లో ఉన్నా కూడా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. సో నాకు లాస్లో తీసేయడం ఇష్టం లేదు, నేను హోల్డ్ చేసుకుంటాను అంటే రేపు కానీ 1 వీక్లో కానీ నాకు ప్రాఫిట్ వస్తుంది, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ లాంగ్ టర్మ్. సో ఈ లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ స్టాక్ని ఎప్పటి వరకైనా నాట్ ఓన్లీ 1 or 2 days, మీరు ఇయర్స్ కూడా అంటే కొన్ని ఇయర్స్ వరకు కూడా మీరు దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ ఓన్ మనీతో మీరు ఒక స్టాక్ని బై చేస్తున్నారు.
సో లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎన్ని ఇయర్స్ అయినా స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ ఆ స్టాక్ లాస్లోకి వెళ్ళినా కూడా నాకు లాస్లో తీసేయడం ఇష్టం లేదు, ఎప్పుడో ఒకప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అనుకుంటే మీరు లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకుని ఆ స్టాక్ని ఎన్ని డేస్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా హోల్డ్ చేసుకోవచ్చు. లేదంటే కొంతమంది ఇంట్రాడే చేయడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంటే స్మాల్ లాస్ అయినా పర్వాలేదు, నేను ఎగ్జిట్ అవుతాను, ఒకవేళ రేపు ప్రాఫిట్ రావచ్చు కదా అనే ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇంట్రాడే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకుని ఒక స్టాక్ని బై చేసి మళ్ళీ రేపు నేను ఎగ్జిట్ అయిపోయి ఇంట్రాడే చేస్తాను అంటే మీకు మార్జిన్ ఉండదన్నమాట. అంటే మీరు కంప్లీట్గా ఇంట్రాడే ట్రేడర్ అయితే, అంటే నేను రెగ్యులర్గా ఇంట్రాడేనే చేయాలి అని డిసైడ్ అయినట్టయితే మీరు ఇంట్రాడేనే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యూ షుడ్ మెయింటైన్ స్టాప్ లాస్. డెఫినెట్గా మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ట్రేడ్ చేయొచ్చు. అంటే అది ఒకవేళ స్మాల్ లాస్లో ఉన్నా కూడా మీరు ఎగ్జిట్ అయిపోతే మీకు మళ్ళీ ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ అవుతుంది, మీరు నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి మీ అకౌంట్లో ఫండ్స్ ఉంటాయి. అలా కాకుండా మీరు డెలివరీ సెలెక్ట్ చేసి సేమ్ డే మీరు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నేను ఇంట్రాడే చేస్తాను అంటే మీకు ఫండ్స్ ఉండవు అనమాట. అంటే మీరు మళ్ళీ ఫండ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు కంప్లీట్గా ఇంట్రాడే ట్రేడర్ అయితే ఏ రోజుకి ఆ రోజు మీరు స్టాక్ని బై చేసి సెల్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రాడే అండ్ డెలివరీ. అంటే లాంగ్ టర్మ్ అని సెలెక్ట్ చేసినా కూడా మనం మధ్యలో ఎప్పుడైనా కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ అని సెలెక్ట్ చేసాం కదా మళ్ళీ మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలా అని మీకు డౌట్ రావచ్చు. లాంగ్ టర్మ్ అని మనం సెలెక్ట్ చేసినంత మాత్రాన మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలని కాదు. లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసినా కూడా రేపు కానీ 1 వీక్లో కానీ మీకు ప్రాఫిట్ వచ్చినా కూడా మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో దీనికి పర్టికులర్గా ఎన్ని రోజులే హోల్డ్ చేయాలి అని రూల్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం స్టాక్ని బై చేయాలి అంటే, సో ఇక్కడ మార్కెట్ అనేది డిఫాల్ట్గా వచ్చేసింది కదా, మనం మార్కెట్ సెలెక్ట్ చేస్తే ప్రజెంట్ ఎక్కడైతే ఇప్పుడు ఎస్బీఐ వచ్చేసి 573లో ట్రేడింగ్ అవుతుంది. సో ఆ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా కాకుండా నేను కొంచెం తక్కువ ప్రైస్లో బై చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ లిమిట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ప్రైస్ మోడిఫికేషన్ వస్తుంది. సో మీరు ఏ ప్రైస్లో అయితే మీరు బై చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రైస్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అలా కాకుండా మీరు మార్కెట్ సెలెక్ట్ చేస్తే ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది 573లోనో 575 సమ్టైమ్స్ ప్రైస్ జంప్ అవుతూ ఉంటుంది హై ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు. సో అది ఇమీడియట్గా 575కి వెళ్ళినా కూడా అక్కడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా మీరు మీకు నచ్చిన ప్రైస్ ఎంటర్ చేయాలి అనుకుంటే ఇక్కడ లిమిట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను 572.80 ఇచ్చాను అండ్ ఇక్కడ ట్యాప్ టు బై ఉంది కదా దానిపైన ట్యాప్ చేయాలి. సో ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆర్డర్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీఐ వచ్చేసి 573లో ట్రేడ్ అవుతుంది, కానీ నేను 572.80 పైసే ఇచ్చాను కదా, అది 572.80 పైసేకి వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ మీరు స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. ఆ 572.80 పైసేకి వచ్చే వరకు అది పెండింగ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ 572.80 పైసేకి వస్తుందో అప్పుడు మనం పెట్టిన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ప్రైస్ 572.80 పైసేకి వచ్చేసింది, ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పక్కన ఎగ్జిక్యూటెడ్లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఓపెన్లో చూపించింది. సో ఇప్పుడు ఓపెన్లో మనకి ఆర్డర్స్ ఏం లేవు. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జిక్యూటెడ్లో చూపిస్తుంది. ఇప్పుడు మనం బై చేసిన స్టాక్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా చూసుకోవాలి అంటే ఇక్కడ పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేయాలి. ఓకే, పోర్ట్ఫోలియో పైన ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి, హోల్డింగ్స్ అండ్ పొజిషన్స్ ఉంది కదా. సో హోల్డింగ్స్ అంటే లాంగ్ టర్మ్ అని సెలెక్ట్ చేసి మనం స్టాక్స్ బై చేస్తాం కదా, ఇందాక చెప్పాను కదా. సో అంటే షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్లో మీరు చేసిన స్టాక్స్ అన్నీ కూడా ఇక్కడ హోల్డింగ్స్లో కనిపిస్తాయి. అంటే ఇంట్రాడే కానీ లేదంటే మీరు లాంగ్ టర్మ్ చేసినా కూడా ఈ రోజు ఏదైనా స్టాక్ బై చేసి ఉంటే అది ఇక్కడ పొజిషన్స్లో చూపిస్తుంది. మనం ఇప్పుడే చేసాం కాబట్టి అది ఇక్కడ పొజిషన్స్లో చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇది లాంగ్ టర్మ్లో బై చేసి ఉంటే ఇది ఈ రోజు మాత్రం పొజిషన్స్లో చూపిస్తుంది అండ్ నెక్స్ట్ డే ఇది కూడా హోల్డింగ్స్లో చూపిస్తుంది. సో మనం ఇప్పుడే బై చేసాం కాబట్టి ప్రెజెంట్ పొజిషన్స్లో చూపిస్తుంది. అండ్ ఇది మీరు ఇంట్రాడేలో చేసి ఉంటే డెఫినెట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. సో స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఇందాక బై చేసాం కదా, సో ఇప్పుడు సెల్ చేయాలి. సెల్ చేయాలంటే ఇక్కడ సెల్ పైన ట్యాప్ చేసి సెల్ చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు సమ్టైమ్స్ మిస్టేక్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 క్వాంటిటీ చేసి ఉంటారు, 10 క్వాంటిటీ బై చేసి ఉంటారు, సెల్ చేసే హడావుడ్లో అంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసే హడావుడ్లో క్వాంటిటీ చూసుకోకుండా జస్ట్ ప్రైస్ దగ్గరకు వచ్చేసి ప్రైస్ ఇచ్చేసేసి సెల్ చేసేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే 1 క్వాంటిటీ సెల్ అయిపోతుంది, రిమైనింగ్ 9 క్వాంటిటీ ఇంకా పెండింగ్లోనే ఉంటాయి. సో ఇలాంటి మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మిస్టేక్స్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా మనం ఈజీగా సెల్ చేయాలి అంటే ఇక్కడ పోర్ట్ఫోలియోలోని ఈ స్క్రిప్ట్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ సో ఇందాక మనకి బై సెల్ అనే ఆప్షన్స్ వచ్చాయి కదా, ఇక్కడ వచ్చేసి యాడ్ ఎగ్జిట్ అనే ఆప్షన్స్ వచ్చాయి. యాడ్ అంటే మీరు ఇంకా క్వాంటిటీ యాడ్ చేయాలనుకుంటే యాడ్ క్లిక్ చేసేసి మీరు ఇక్కడ మోర్ క్వాంటిటీ యాడ్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే బై చేసామో ఆ స్టాక్ని సెల్ చేయాలి అంటే పైన ట్యాప్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఎగ్జిట్ పైన ట్యాప్ చేయాలి.
సో ఇప్పుడు డిఫాల్ట్గా 1 క్వాంటిటీ వచ్చేసింది. సో డిఫాల్ట్గా 1 క్వాంటిటీ వచ్చేసింది. అండ్ ఇక్కడ లాంగ్ టర్మ్ కూడా నేను లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసి బై చేశాను కాబట్టి లాంగ్ టర్మ్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టాలి కాబట్టి ఇక్కడ ఎస్ఎల్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. అండ్ పక్కన మనకి ఎస్ఎల్ఎం అని కూడా ఉంది. సో ఎస్ఎల్ఎం ట్యాప్ చేస్తే మార్కెట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఎస్ఎల్ పైన ట్యాప్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు స్టాప్ లాస్ ఎంత అనుకుంటున్నారో మనం 570. సో నేను వచ్చేసి 572.80 పైసలో బై చేశాను కదా. సో స్టాప్ లాస్ 571 అనుకుందాం. సో ఇక్కడ నేను 571 ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ట్రిగ్గర్ ప్రైస్ అని అడుగుతుంది. సో ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్లో వచ్చేసి 10 or 20 పైసే డిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనం ప్రైస్లో 571 ఇచ్చాం కదా, ఇక్కడ వచ్చేసి 570.10 పైసే ఇస్తున్నాను. సో స్టాప్ లాస్ ఆర్డర్ వచ్చేసి ఎప్పుడు కూడా ట్రిగ్గర్ ప్రైస్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే మనం ప్రైస్లో ఎంటర్ చేసామో 571 ఇచ్చాం కదా, కానీ 571లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ట్రిగ్గర్లో ఏదైతే పెట్టామో ఆ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి మీరు స్టాప్ లాస్ ఆర్డర్ ఏ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ప్రైస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్యాప్ టు సెల్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. సో ఈ ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆర్డర్ మనకి పెండింగ్లో కనిపిస్తుంది. ఇందాక మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాకముందు పెండింగ్లో కనిపించింది కదా, సో అలానే ఇది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ఇది పెండింగ్లో కనిపిస్తుంది. సో మనం స్టాప్ లాస్ ఆర్డర్ 571 ఇచ్చాం కదా, అంటే ఎస్బీఐ 571 ప్రైస్కి వచ్చినప్పుడు ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పటి వరకు ఇది పెండింగ్లో ఉంటుంది. అండ్ దీనికి మనం టార్గెట్ కూడా పెట్టవచ్చు సేమ్ టైం. ఆప్షన్స్లో మాత్రం ఐదర్ యూ కెన్ పుట్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్, రెండు ఒకేసారి ఆర్డర్స్ ప్లేస్ చేయలేమన్నమాట. బట్ ఈక్విటీ క్యాష్లో మనం 2 ఆర్డర్స్ ఎట్ ఏ టైం పెట్టవచ్చు. సో ఇప్పుడు టార్గెట్ పెట్టాలి అంటే సేమ్ మళ్ళీ ఇక్కడే ట్యాప్ చేసి ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎగ్జిట్ పైన ట్యాప్ చేయాలి. అండ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ లిమిట్ సెలెక్ట్ చేయాలి. మార్కెట్ అంటే చెప్పాను కదా, సేమ్ ఇప్పుడు ఏదైతే ప్రైస్ రన్నింగ్ అవుతుందో ఆ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా మనం లిమిట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ నేను 572.80 పైసలో బై చేశాను కదా, సో టార్గెట్ 574 అనుకుందాం. సో 574 ఎంటర్ చేశాను. అండ్ నెక్స్ట్ ట్యాప్ టు సెల్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. సో ఈ ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఆర్డర్స్ మనకి ఇక్కడ పెండింగ్లో కనిపిస్తాయి. సో ఇప్పుడు ఐదర్ ఇట్ విల్ హిట్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్. అంటే 574కి వస్తే టార్గెట్ హిట్ అవుతుంది, లేదా 571కి వస్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అప్పుడు ఈ 2 ఆర్డర్స్లో ఏ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినా కూడా రిమైనింగ్ ఆర్డర్ ఒకటి పెండింగ్లో ఉంటుంది కదా, అది మీరు క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో అలా క్యాన్సిల్ చేయకుండా మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, సో మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు, అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు, సమ్టైమ్స్ హై ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత టార్గెట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయకుండా అలాగే ఇగ్నోర్ చేస్తే మళ్ళీ ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఎస్బీఐ 574కి వచ్చినప్పుడు ఈ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మీరు ఎక్కువ లాస్ని బుక్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఒకవేళ స్టాప్ లాస్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయకపోయినా కూడా ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఆ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఏదైతే ముందు ప్రాఫిట్ బుక్ చేశారో ఆ ప్రాఫిట్ని లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్రాడే చేసేటప్పుడు మోస్ట్ యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు 574 మనం టార్గెట్ పెట్టాం కదా, మార్కెట్లో ఎక్కువగా మూవ్మెంట్ లేదు అంటే ఎస్బీఐ 574 రీచ్ కాకపోవచ్చు అని మీకు అనిపించినప్పుడు మీరు ప్రైస్ మోడిఫై చేసుకోవచ్చు. అంటే 573.5లో కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. సో అలా ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ మనం ప్రైస్ మోడిఫై చేసుకోవచ్చు. మళ్ళీ దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మోడిఫై అనే ఆప్షన్ వస్తుంది. మోడిఫై పైన ట్యాప్ చేసి ఇక్కడ మనం ప్రైస్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఒక స్టాక్ బై చేసాము, టార్గెట్ కూడా పెట్టాము, ఆ స్టాక్ మేబీ టార్గెట్ హిట్ అవ్వకపోవచ్చు అని మీకు అనిపించినప్పుడు ప్రైస్ మోడిఫై చేసుకోవచ్చు. యూ కెన్ మోడిఫై ప్రైస్ టు 573.5. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోడిఫై పైన ట్యాప్ చేస్తే ప్రైస్ మోడిఫై అయిపోయింది. అండ్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ సేమ్ ఆర్డర్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డూ యూ వాంట్ క్యాన్సిల్ దిస్ ఆర్డర్ అని అడుగుతుంది, ఎస్ ఆర్ నో ఉంది కదా. సో ఎస్ పైన ట్యాప్ చేయగానే ఇందాక ఏదైతే చెప్పానో ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ పెండింగ్లో ఉంటుంది, అది క్యాన్సిల్ చేయాలి అని చెప్పాను కదా. సో ఇలా క్యాన్సిల్ పైన ట్యాప్ చేసి ఎస్ పైన ట్యాప్ చేస్తే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఎస్బీఐ ట్రేడింగ్ అవుతుందో ఆ ప్రైస్లో నేను సెల్ చేసేస్తున్నాను, బికాస్ దిస్ ఈస్ వీడియో ఫర్ ఓన్లీ డెమో. సో ఇలా సింపుల్గా Zerodha Kite యాప్లో ట్రేడింగ్ చేయొచ్చు. మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.